నేను వస్తాను అంకుల్. మీ అమ్మ నీకోసం ఇంతకాలం అల్లల్లాడిపోయింది. కేవలం నీ జాడ తెలియటం కోసం ఆ యశోదర దగ్గర పని మనిషిగా మారింది. తన చేతిలో ఎన్నో కష్టాలు అనుభవించింది. అవన్నీ నీకోసమే తల్లి. తీరా నువ్వు కనిపించేటప్పటికి తను మన కళ్ళ ముందు లేకుండా పోయిందమ్మా. ఊరుకోండి నాన్న, అమ్మకేం కాదు. ఎలా ఊరుకోనమ్మా? మీ అమ్మ క్రూరమృగాల మధ్యలో ఉన్నా కూడా భయపడేవాణ్ణి కాదు. కానీ మీ అమ్మ యశోదర దగ్గర ఉంటుంది. క్రూర మృగాలు కూడా ఆకలైనప్పుడు మాత్రమే జంతువులను వేటాడతాయి. కానీ యశోదర తన పగతో ప్రతీకారంతో అనునిత్యం వేటాడుతూనే ఉంటుంది. ఆ పగతో 20 సంవత్సరాలు నన్ను దూరంగానే ఉంచింది. ఇప్పుడు నా సుజాతని చిత్రహింసలు పెడుతోంది. ఇప్పుడు నా సుజాత ఎక్కడుందో తలుచుకుంటేనే నాకు ఊరుకోండి నాన్న, ఊరుకోండి. అమ్మ మన దగ్గరకు వస్తుంది. ఎలా ఉంది డాక్టర్? నో ప్రాబ్లం, బానే ఉంది. టైంకి తీసుకొచ్చారు గనక పెద్ద ప్రమాదం లేదు. థాంక్యూ డాక్టర్. సిద్ధార్థ్ అంటే మీరేనా? అవును డాక్టర్. పేషెంట్ మీతో ఏదో మాట్లాడాలంటున్నారు. తర్వాత మాట్లాడొచ్చని చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. ఏదో ఇంపార్టెంట్ విషయం అంటున్నారు. వెళ్ళి మాట్లాడండి. అతన్ని ఎక్కువ స్ట్రెయిన్ చేయొద్దు. అలాగే డాక్టర్. నీతో కొంచెం మాట్లాడాలి సిద్ధార్థ. తర్వాత మాట్లాడుకోవచ్చులేండి సార్. లేదు సిద్ధార్థ, ఇది నీ జీవితం మలుపు తిరగడానికి సంబంధించిన విషయం. అది నువ్వు తెలుసుకోవాలి. ఈ పరిస్థితిలోనా? చేసిన తప్పులు చెప్పుకుంటే పోతాయంటారు. నా జీవితంలో నేను చేసిన తప్పులన్నీ సరిదిద్దుకునే అవకాశం వచ్చింది. నువ్వు నన్ను సేవ్ చేయకుండా ఉన్నట్లయితే ఈ అవకాశం వచ్చేది కాదు. నా ప్రాణం కాపాడిన నీకు
ఇంతకన్నా చేయగలిగిందేమీ లేదు. ఏ విషయం సార్? జైలు శిక్ష పూర్తయి ఎప్పుడూ రిలీజ్ అవ్వాల్సిన నిన్ను మరికొన్ని రోజులు జైల్లోనే మగ్గేలా చేశారు. ఆ పాపంలో నాది భాగం ఉంది సిద్ధార్థ. ఆ రోజు చెప్పారు కదా, దానికి కారణం శ్రీధరేనని. ఆ రోజు నేను చెప్పిందంతా అబద్ధం. ఇంతకాలం నిన్ను జైల్లో మగ్గేలా చేసింది శ్రీధర్ కాదు, యశోధర. ఏంటి సార్ మీరు చెప్పేది? నిజం. నీ జీవితం సగభాగం చీకట్లో మగ్గడానికి కారణమైన నిజం. ఇప్పటికైనా ఈ నిజాన్ని నా ప్రాణం కాపాడమన్న తపంతో కాదు, చేసిన తప్పును ప్రాయశ్చిత్తం చేసుకుందామన్న తపంతో చెప్తాను. మీ జైల్లో ఉన్న సిద్ధార్థ అనే ఖైదీ ప్రస్తుతం రిమాండ్లో ఉన్నాడు. అవును, అతను తొందరలోనే బయటికి రావచ్చు అంటున్నారు. మీరు అతని తాలూకా? అతను బయటికి రాకూడదు. వాట్ యు మీన్? ఎంత ధైర్యం మీకు నా దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడతారా? ఇది జరిగింది. నన్ను క్షమించు సిద్ధార్థ. ఓ మంచి వ్యక్తికి అన్యాయం చేస్తున్నానని ఆ రోజు నాకు తెలియలేదు. తెలిసిన తర్వాత కూడా ఆ నిజం దాచిపెడితే ఆ నిజం నన్ను చిత్రహింసల పాలు చేస్తుంది. లేదు సార్, మీరు నాకు కరెక్ట్ టైంలోనే ఆ నిజాలు చెప్పారు. అందుకు నేనే మీకు రుణపడి ఉంటాను. మీరు విశ్రాంతి తీసుకోండి, నేను వస్తాను. యశోదరా, నన్నా నువ్వు మోసం చేసింది. నీకోసం అంత చేసిన నాకు నువ్విచ్చిన ప్రతిఫలం ఇదా? నన్ను జైలు పాలు చేసి నా బిడ్డల్ని తండ్రి లేని అనాథలా పెంచావు. తప్పు చేశావు యశోధరా, చాలా తప్పు చేశావు. నువ్వు చేసిన పనులకి తల ఉంచుకొని భరించడానికి నేను శ్రీధర్ని కాదు, సిద్ధార్థని. మిత్రుడిగా ఈ సిద్ధార్థ మంచితనాన్నే చూశావు. కోరి శత్రువుని చేసుకుంటున్నావు. నాకు నువ్విచ్చిన బహుమతికి నేను నీకివ్వబోయే బహుమతిని బహుశా భరించలేవనుకుంటాను. సిద్ధుగా ఉంటే ఈ సిద్ధార్థ పగ ఎలా ఉంటుందో చూద్దువుగాని. సిద్ధంగా ఉండు. వెయిట్ అండ్ సీ. రాహుల్, రాహుల్, ఎంతసేపు ఎందుకు వచ్చి? ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? డాడీ, రాహుల్, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? రాహుల్, రాహుల్, ఏమైందిరా? చెప్పరా, ఎందుకు ఏడుస్తున్నావు? రాహుల్, ఎందుకు ఈ నిజాన్ని మా దగ్గర ఇంతకాలం ఇంకా దాచావు? ఏ విషయంరా? మీరు అమ్మతో మాట్లాడిందంతా నేను చాటుగా విన్నాను డాడీ. నాకెందుకు చెప్పలేదు డాడీ? చెప్పే సందర్భం రాలేదు బాబు. ఒక రకంగా యశోధర రానివ్వలేదు. ఏదో ఒక రోజు ఈ నిజం మీకు తెలుస్తుందని నాకు తెలుసు. కానీ ఆ రోజు ఇంత తొందరగా వస్తుందని నేను అనుకోలేదు. అసలు ఏం జరిగింది డాడీ? చెప్తాను, చెప్పాలి కూడా. కాలంలో కలిసిపోయిన కొన్ని నిజాలు నీకు తెలవాలి. నేను శ్రీధర్ బిజినెస్లో పార్ట్నర్లు.
ఇండియా సొమ్ము బయటికి పోకూడదు అన్న మీ ఆలోచన నాకు నచ్చింది. వెల్, విల్ స్టార్ట్ ఎ న్యూ ఎరా. ఏ బిజినెస్ స్టార్ట్ చేద్దామని? బ్యాంక్, కమర్షియల్ బ్యాంక్. డన్. మీ బ్యాంక్ డిపాజిటర్ల నుంచి డబ్బు వసూలు చేసి మోసం చేసింది. మీ బ్యాంకే మీ చెక్స్ ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఇంత చేసి ఏమెరగనట్టు మొహం పెడతావే? పద. దేనికైనా టైం రావాలి కదా. సాక్ష్యాధారాలతో సహా పట్టుకుంటారు. అది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు శ్రీధర్. యశోదరకి ఈ విషయం తెలిస్తే సులభంగా ఊరుకుంటుందనుకుంటున్నావా? ఇప్పుడు టైం నాది, ఇప్పుడు టర్న్ నాది. చూస్తావా? ఆ తర్వాత నన్ను పోలీసులు పట్టుకున్నారు, జైల్లో పెట్టారు. ఎన్నో కష్టాలు అనుభవించాను. ఇన్నాళ్ళు యశోదరని మూర్ఖంగా నమ్మాను. తన మాటల గారడిలో పడి వాస్తవాల్ని ఆలోచించడం మానేశాను. కానీ ఈరోజు యశోదర చేసిన కుట్ర తెలిసిన తర్వాత తన నిజస్వరూపం తెలిసింది. తన స్వార్థం కోసం, తను అనుకున్నది సాధించడం కోసం తన వాళ్ళను కూడా మోసం చేస్తుందని ఈరోజే తెలిసింది. ఇంతకాలం నిన్ను జైల్లో మగ్గేలా చేసింది శ్రీధర్ కాదు, యశోదర. ఏంటి సార్ మీరు చెప్పేది? ఇప్పటికైనా ఈ నిజాన్ని నా ప్రాణం కాపాడవన్న తపంతో కాదు, చేసిన తప్పును ప్రాయశ్చిత్తం చేసుకుందామన్న తపంతో చెప్తున్నాను. మీ జైల్లో ఉన్న సిద్ధార్థ అనే ఖైదీ ప్రస్తుతం రిమాండ్లో ఉన్నాడు. అవును, అతను తొందరలోనే బయటికి రావచ్చు అంటున్నారు. మీరు అతని తాలూకా? అతను బయటికి రాకూడదు. అది జరిగింది. నన్ను క్షమించు సిద్ధార్థ. ఇన్నాళ్ళు నా పిల్లల్ని ఓ పాము పడగనీడను ఉంచానని అర్థమైంది. తన వల్ల మీకు ఏ అన్యాయం జరుగుతుందోనని భయంగా ఉంది. ఇంతకాలం తన మాటే వేదంగా బతికిన నేను ఏం కోల్పోయానో అర్థమైంది. గతం తిరిగి రాకపోవచ్చు, కనీసం భవిష్యత్తునన్నా కాపాడుకోవాలి. తెలియక నేను చేసిన పాపం నా బిడ్డలకి శాపం కాకూడదు. నేను మీతో ఉంటాను డాడీ. తిరిగి ఆ ఇంటికి వెళ్ళను. వద్దు. వయసు, అనుభవం ఉన్న నేనే యశోదర్ని తక్కువ అంచనా వేశాను. నువ్వు సడన్గా ఇంటి నుంచి బయటకు వస్తే ప్రమాదం. అందుకే ఏమీ తెలియనట్లు నువ్వు ఆ ఇంట్లోనే ఉండు. సమయం వచ్చినప్పుడు నేనే బయటికి తీసుకొస్తాను. నేను పూజలాగా సఫర్ అవ్వాలి డాడీ. తన ప్రేమలాగా నా ప్రేమను కూడా గెలవనవద్దు. ప్రేమ? అవును డాడీ, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఎవరా అమ్మాయి? నువ్వేం బాధపడకు. నీ పెళ్ళి నేను జరిపిస్తాను. కాకపోతే కొంచెం ఓపిక పట్టు. ముందు యశోదర సంగతి చూడాలి. తన్న కాదని మనం ఏ పని చేసినా ఆ పని జరగకుండా అడ్డుపడుతుంది. అందుకే ముందు యశోదరకి చెక్ చెప్పాలి. చెప్తాను. ఏయ్, లేగు లేగు. ఎక్కడే నీ మొగుడు? కట్టుకున్నది నీ కష్టాలు పడుతుంటే కళ్ళు మూసుకుని ఎక్కడ దాక్కున్నాడే? ప్రేమించుకున్న వాళ్ళకి ఒకరికి దెబ్బ తగిలితే మరొకరికి నొప్పి కలుగుతుందట. మరి దెబ్బ నీకు తగిలితే కదా శ్రీధర్కి నొప్పి కలిగేది. అర్థం కాలేదు కదూ? అరవే అరు అరవే అరు, నీ మొగుడికి వినిపించేలారు. అరు అరవు అరవే అరు అరు అరవు అరవే
సుజాత యశోదరా, నా సుజాతనే చేయదు, నా సుజాతనే చేయొద్దు, నా సుజాతనే చేయదు. యశోదరా, నా సుజాతనే చేయొద్దు, ఏమి చేయొద్దు, ఏమి చేయొద్దు. శ్రీధర్, 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 ఏమైంది శ్రీధర్? నా సుజాతను చంపేసింది. సుజాతను ఎవరు చంపలేదు, ఎవరు చంపరు కూడా. యశోదరా, నేను వదిలిపెట్టను. Calm down. నిన్ను వదిలిపెట్టను. అదంతా నీ భ్రమ. ప్లీజ్ శ్రీధర్, 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 1 minute. హలో అన్నయ్య, నేను అరుంధతిని. శ్రీధర్ ఏదేదో మాట్లాడుతున్నాడు. అసలు పరిస్థితి బాగాలేదన్నయ్య. ఏదేదో మాట్లాడుతున్నాడు. చాలా బాధగా ఉన్నాడు. అలాగే హాస్పిటల్ తీసుకొస్తాను. అలాగే, ఓకే. పైన చందు ఒంటరిగా ఉంది. కోమలి, నేను అరుంధతిని మాట్లాడుతున్నాను. నువ్వు అర్జెంట్గా వచ్చేసి, ఓకే? డ్రైవర్, త్వరగా పోనీ. డ్రైవర్, ప్లీజ్ ఫాస్ట్. డ్రైవర్, త్వరగా పోనీ. డ్రైవర్, త్వరగా పోనీమా. హలో హలో కార్తీక్, నేను డాక్టర్ కోమల్ని మాట్లాడుతున్నాను. శ్రీధర్ గారికి సీరియస్ గా ఉంది, హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాను. ఏంటండి, ఏం జరిగింది? అదంతా చెప్పే టైం ఇప్పుడు లేదు. నువ్వు త్వరగా పురుషోత్తం హాస్పిటల్ కి రా. అలాగే, ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఓకే, త్వరగా రా, ఫాస్ట్.
కొంచెం ఊర్చుకోండి. డ్రైవర్ కొంచెం త్వరగా పోనీమా. ఏంటి మేడం, శ్రీధర్ కనిపించాడు. కనిపించాడా? పట్టుకోండ్రా. అదే పనిలో ఉన్నాను మేడం. మిస్ అయ్యాడో నీకుంది. మిస్ కాకుండా చూసుకుంటాను మేడం. ఎక్కడున్నాడ్రా? కారులో. ఆ విషయం తెలుస్తూనే ఉంది. ఏ ఏరియాలో ఉన్నారు? మాదాపూర్ మేడం. శ్రీధర్ ఎవరితో ఉన్నాడు? పక్కన ఎవరున్నారు చూడలేదు మేడం, కానీ శ్రీధర్ చూసాం. మా ముందు స్కార్పియోలో ఉన్నాడు మేడం. వదలొద్దు, ఫాలో చెయ్యి. ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో నాకు తెలియాలి. అలాగే మేడం. శ్రీధర్ గారు కొంచెం ఓర్చుకోండి. ఇంకేమనుకో పుచ్చలేసిపోద్ది. ఎవరు మీరంతా? ఏం కావాలి? శ్రీధర్ కావాలి. ఆయన కండిషన్ సీరియస్ గా ఉంది. త్వరగా హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళకపోతే కొంపలేక మునిగిపోవు. దిగవే ప్లీజ్, నా మాట వినండి. ఆయన కండిషన్ సీరియస్ గా ఉంది. దిగో. దిగండి. శ్రీధర్ గారు, శ్రీధర్ గారు, పట్టుకో. శ్రీధర్ గారు ముందుకొస్తే చంపేస్తా. క్లైమాక్స్ లో నువ్వేట్రా? డాక్టర్ త్వరగా రండి. త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. డాక్టర్ మీరు త్వరగా వెళ్ళండి.
కొట్టండ్రా మిస్సాడు మిస్సాడంటే మనసు వస్తాం. అన్నా అన్నా ఒక్క నిమిషం ఫోన్ అన్న ఫోన్. హలో ఒరే జగ్గు దొరికాడా? ఈ కార్తీక్ అన్నా కార్తీక్ అన్న రాకపోతే దొరికాడు మేడం. వాడెందుకు వచ్చాడ్రా? మీరే అడగండి మేడం. మొహం పగులుద్ది. కనీసం వాడినైనా ఆపటి. అదే మేడం మీరు చెప్పినట్టునే సాయంత్రం వెళ్ళి కామెడీగా చిన్న విషయం జరిగింది. అదే ఇదంతా అంత ఇంపార్టెంట్ మేడం. మా నెసైతే పోలా అలా జరుగుతుంది మేడం. అన్నా ఫోన్ అన్నా ఫోన్ అన్నా అన్నా నారాయణకి ఫోన్ చేస్తే ఎక్కడున్నావు? శ్రీధర్ గారు వచ్చేసావు. కొంచెం దగ్గరలోనే ఉన్నావు. నీ మనుషుల్ని తీసుకుని వెంటనే బయలుదేరు. శ్రీధర్ ఇక నువ్వు తప్పించుకోలేవు. ఎస్ అన్నా శ్రీధర్ని తీసుకెళ్ళి మేడం కప్ప చెప్పండి. అదేందన్నా నువ్వు రావా? మెయిన్ ఫ్రేమ్లోకి నేనెందుకురా, మీరెళ్ళి ఆ పని చూడండి. అలాగే అన్నా. రేయ్ రారా. రై దింపండ్రా. రేయ్ నోరు మీవే. రేయ్ చూసుకోరు దాన్ని. శ్రీధర్ ఏమైంది? శ్రీధర్ శ్రీధర్ నీకేం కర్మ శ్రీధర్? ఎందుకు నీ కష్టాలు కోరి తెచ్చుకుంటా? నువ్వు ఈ స్థితిలో ఉంటే కూడా నిన్ను ఇలా వదిలేశారంటే వాళ్ళ నూరికి వదలకూడదు. ఎక్కు శ్రీధర్
జాగ్రత్త, ఎక్కించండి. ఏయ్ బండి తీరా. శ్రీధర్ ఈ స్థితిలో ఉంటే అంత నింపాదిగా డ్రైవ్ చేస్తున్నారు ఎవరు అది? ఎవరో లేడీ మేడం. రేయ్, ఎవరు అది? శ్రీధర్ని తీసుకెళ్ళిపోతున్నారు. అదేంటి మేడం అంత కష్టపడి శ్రీధర్ అప్పగిస్తే అట్ట వదిలేశారు? అది మేము చేస్తే కనుగూరు పెట్టేవాళ్ళే. కార్కొని మరో మాట మాట్లాడితే గురి పెట్టడం కాదు, గుండెల్లోకి గుండె దిగుద్ది. పరిగెత్తింది చాలు. ఫాస్ట్ పదరా. అయ్యో, వచ్చేసాం, కొంచెం వచ్చుకోండి. స్ట్రెచర్. ఇంతకన్నా మంచి వెహికల్ దొరకలేదా? పిండి కొద్ది రొట్టె, రౌడీలను బట్టి వెహికల్. వీళ్ళింత వేస్ట్ గాళ్ళైనప్పుడు వీళ్ళని ఎందుకు తీసుకొచ్చావు? అడ్వాన్స్ లేకుండా ఏర్పాటు చేసింది కదా మేడం, సమయానికి వీళ్ళు దొరికారు, పట్టుకొచ్చాం. ఎక్కిన సేపు బాగానే ఉంది మేడం. అంటే నేను ఎక్కిన తర్వాత చెడిపోయిందా? కాకపోతే లిమిట్ మించి మనిషి ఎక్కితే బండి కావాలి. ఏడ్చవులే. బండి వల్ల వాళ్ళు మిస్ అయ్యారు. వాడు దొరక్కపోయారో ఇదే వెహికల్లో మిమ్మల్ని తగలబెడతాను. మీకంత శ్రమ ఎందుకులేండి. ఏ మీరే తగలబెట్టుకుంటారా? మేడం అటు చూడండి. ఆపు, బండి ఆపు. వెళ్ళండి, ఏం చేస్తారో నాకు తెలియదు. శ్రీధర్ తీసుకురండి. వెళ్ళండి. నువ్వేంటి, నువ్వు వెళ్ళు. మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళలేను మేడం. నాకేం భయం లేదు, నువ్వెళ్ళు. మీకు కాదు మేడం, మీరు పక్కన లేకపోతే నాకు భయం. ఇంత పర్సనాలిటీ ఉంది ఎందుకు? పవర్ లేని పర్సనాలిటీ ఎంత ఉండే లాభంలేండి. అమ్మయ్యా, ఒక గండం గడిచింది. రే ఇటు వెళ్దాం రా.
వెళ్తాను రా. పైన చూద్దాం రా. కార్తీక్, కార్తీక్, శ్రీధర్ గారికి ఎలా ఉంది? అద్దుకోరా. తప్పుకోవే. వద్దు, ఆయన ఏం చెయ్యొద్దు. తప్పుకో. ప్లీజ్, వద్దు, ఆయన ఏం చెయ్యొద్దు. తప్పుకో. దయచేసి నా మాట వినండి. తప్పుకోవే. చా, ఇప్పుడు కరెంటు పోయిందేట్రా? కరెంటు పోతే ఏంట్రా? శ్రీధర్ ఇక్కడే ఉన్నాడుగా, రా. శ్రీధర్ని ఎక్కించండి, ఎక్కించండి. చూసారా మేడం, ఎందుకు పనికిరారు అన్నోళ్ళే శ్రీధర్ని పట్టుకొచ్చారు. మేడం, కొంచెం మీరు నాకు దక్షిణ పెంచాలండి. అడిగినంత ఇస్తాను, పో. ఆహా, మీరు అలా గలగలా నవ్వుతూ ఉంటే నయాగరా జలపాతం నా ముందే ఉన్నట్టుంది. మీ వాళ్ళ ఆ పని చేయకుండా వచ్చుండుంటే ఏదో ఒక జలపాతంలో నువ్వుండేవాడివి. మీ వాళ్ళు పని చేశారు కాబట్టి పనికి తగ్గ ఫలితం ఇస్తాను. ఇప్పుడు నా దగ్గర నువ్వు సరిపోదు, ఇంటికొచ్చి తీసుకెళ్ళు. దింపండ్రా.
చూస్తారేంట్రా? పట్టుకోండి. ఇదేమన్నా తప్పిపోయిన కుక్క పిల్లండి, చెప్పగానే పట్టుకోవడానికి. ఏదో వయసు మీద పడ్డ పులి కదా అని పట్టుకొచ్చారు. ముసుగు తీస్తే కదండి తెలిసిందే మృగరాజని. చూస్తారేంట్రా? అందరూ వెనకడికేస్తే ముందడిగేసేదెవర్రా? వెళ్ళి పట్టుకోండి రా. జూలో సింహాన్ని చూసినట్టు చూస్తారండి. నారాయణ, లే నారాయణ, నారాయణ, వెళ్తావా లేదా? వెళ్ళు. ఏండే చుట్టూ నల్లగా ఉందని ఏం అనుకుంటున్నారా? మొత్తం పెయింటింగ్ అండి బాబు. ప్రసన్నాంజనేయ, శ్రీ ఆంజనేయ, ప్రసన్నాంజనేయ. బాబు రీసెంట్ గా ఆపరేషన్ అయింది బాబు. ఇటు సైడ్ కూడా ఫ్రాక్చరే బాబు. సరే, ఎక్కడ కొట్టమంటావు నువ్వే చెప్పు. వెనక యశోదరుంది ఏమని అనుకుంటా కానీ టచ్ చేసి పడిపోతా.